Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. In this video, I shall explain one of the very important parts only, that is close test. Okay, so this is very important for all the upcoming examinations. Be it banking, staff selection commission. Especially, I am teaching you from the point of view of upcoming examinations that are SBI PO and clerk. ఈ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుందండి, ఐబీపీఎస్ కూడా. సో క్లోజ్ టెస్ట్ నుంచి మనకి ప్రిలిమ్స్లో 5 మార్క్స్ వరకు వస్తాయి, ఓకేనా. అప్పుడప్పుడు 7 వరకు కూడా చేస్తారు, ఓకే. సో ఇక్కడ మెయిన్స్లో అయితే అప్ టు 10 వరకు కూడా ఈ క్లోజ్ టెస్ట్ నుంచి వస్తాయి, ఓకేనా. సో క్లోజ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందనేది ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలుసండి. నేను క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ క్లోజ్ టెస్ట్ అనేది మోడరేట్ టు హై లెవెల్, అంటే ఈజీ కాదు, మోడరేట్ అంటున్నాను. మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు, మోడరేట్ లెవెల్. సో క్లోజ్ టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా మనకి ఏంటండి, ఇక్కడ బ్లాంక్లని ఫిల్ చేయాలి ఇచ్చిన వర్డ్స్ తోటి, ఓకేనా. సో కంపల్సరీ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఏంటండి, సో మనం ఫిట్ చేసే వర్డ్, ఓకేనా, ఇక్కడ సెట్ చేసే వర్డ్ను పెట్టినప్పుడు ఇక్కడ ఉంచినప్పుడు అది ఎంటైర్ పేరాగ్రాఫ్ లేదా సెంటెన్స్కి పర్ఫెక్ట్ మీనింగ్ గ్రామటికల్గా ఇవ్వగలగాలి, కాంటెక్చువల్గా కూడా ఇవ్వగలగాలి. అంటే మీనింగ్ పరంగా కరెక్ట్ కావాలి, గ్రామటికల్గా కూడా కరెక్ట్ కావాలి. అసలు ఈ సెన్స్ అనేది మనకు అర్థం కావాలి, ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది, ఓకేనా. సో డైరెక్ట్గా ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇన్ టుడేస్ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్, ఓకేనా. ఫాస్ట్ పేస్డ్ అని అంటే హ్యాపెనింగ్ క్విక్లీ అన్నట్టు, ఓకేనా. ఉరుకుల పరుగుల ఇక్కడ ప్రపంచం అని అంటారు కదా, అది అన్నట్టు ఇక్కడ. ఇన్ టుడేస్ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ స్పేస్ ఫర్ సక్సెస్, ఓకేనా. ఇక్కడ మనం బ్లాంక్ను ఫిల్ చేయాలి, ఓకేనా. మరి ఈ ప్రపంచంలో, ఇప్పుడున్న ప్రపంచంలో టైం మేనేజ్మెంట్ అనేది సక్సెస్కి ఏంటిది అసలు? ఇక్కడ చూడండి, ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే క్రూషియల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రూషియల్ అండి? వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు మీనింగ్, ఓకేనా. అంటే ఇక్కడ ఉంచితే చూడండి, టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్, అంతే కదా. కాంటెక్చువల్ కరెక్టే మీనింగ్ పరంగా, ఓకేనా. ఈజ్ ఇక్కడ మేనేజ్మెంట్ ఈజ్, ఓకేనా. సో ఇక్కడ ఏంటండి, అడ్జెక్టివ్ పార్ట్ రావాలి మనకి, ఓకేనా. క్రూషియల్ అనేది అడ్జెక్టివ్, ఓకేనా. సో ఇక్కడ ఫర్ సక్సెస్, ఓకేనా, ఫర్ సక్సెస్. సో ఇక్కడ ఇర్రిలవెంట్, ఆప్షన్ బి. టైం మేనేజ్మెంట్ అనేది ఇర్రిలవెంట్ అవుతుందా సక్సెస్కి? ఇర్రిలవెంట్ అంటే సంబంధం లేనిది. అసలు టైం మేనేజ్మెంట్ ఇక్కడ ఈజ్ ఏంటండి, ఎసెన్షియల్, అంటే క్రూషియల్ అన్నట్టు, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇర్రిలవెంట్ అనేది ఆన్సర్ కాదు. ఇన్ఎఫెక్టివ్ అవుతుందా? ఇది నెగిటివ్ వర్డే. ఆప్షనల్, ఐచ్ఛికమైనది, అంటే చేసుకోవచ్చు లేదంటే లేదు. అసలు టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సక్సెస్కి, ఇక్కడ ఆప్షనల్ అనేది కాదు. నెసెసరీ, ఇది కూడా సెట్ అవుతుంది. చూడండి, ఎప్పుడైనా క్లోజ్ టెస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసినప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ సెట్ అయ్యి వచ్చినప్పుడు ఏది ఎక్కువగా మీనింగ్ ఇస్తుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెసెసరీ అంటే అవసరమైంది, క్రూషియల్ అంటే కీలకమైంది, ఓకేనా. సో నెసెసరీ అంటే అవసరం, ఓకేనా. సో అవసరమే, కానీ అవసరానికంటే ఎక్కువ ఇక్కడ ఏంటండి, క్రూషియల్ ఈజ్ అనేది ఏంటండి మనకి సెట్ అవుతుంది, ఓకే. సో ఏంటంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి, వెదర్ యు ఆర్ ఏ స్టూడెంట్ ఆర్ ఏ ప్రొఫెషనల్ స్పేస్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ యువర్ డే కెన్ బి ఏ ఛాలెంజ్, ఓకేనా. అంటే మీరు ఇక్కడ ఏంటండి మనకి వెదర్ యు ఆర్ ఏ స్టూడెంట్ ఆర్ ఏ ప్రొఫెషనల్, ఓకేనా. ద మోస్ట్ అవుట్ ఆఫ్ యువర్ డే కెన్ బి ఏ ఛాలెంజ్. ఏం చేయడం ఛాలెంజు? మినిమైజింగ్, ఇక్కడ డేలో తక్కువ చేయడం అనేది ఛాలెంజింగ్గా? అసలు ఛాలెంజింగ్గా తక్కువ చేయడం అంటే మనం ఏం చేయకుండా ఉన్నా కూడా అది మినిమైజ్ అవుతుంది, అప్పుడు ఛాలెంజ్ ఏమవుతుంది కదా. కాబట్టి ఇది సెట్ కాదు. ఆప్టిమైజింగ్, ఉన్న డేను ఇంప్రూవ్ చేసుకోవడం ఆప్టిమైజింగ్, ఇది ఆప్షన్ కరెక్ట్గానే ఉంది. ఇగ్నోరింగ్ అంటే ఇక్కడ విడిచిపెట్టడం, తెలియకుండా ఉండడం, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇగ్నోరింగ్ ద మోస్ట్ ఆఫ్ యువర్ డే కెన్ బి ఏ ఛాలెంజ్. అసలు ఆ డేను మర్చిపోవడం అనేది, పట్టించుకోకపోవడం అనేది ఛాలెంజింగ్ అవుతుందా? ఒక నెగిటివ్ చేయడం అనేది ఛాలెంజింగే కాదు, పాజిటివ్ చేయడమే ఛాలెంజింగ్. కాబట్టి ఇక్కడ ఏంటండి ఆప్షన్ డి కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. సల్కింగ్ అని అంటే కోపంతో ఉండడం అలాంటిది, ఇది కూడా నెగిటివ్ వర్డే, కాబట్టి సెట్ కాదు. మ్యాక్సిమైజింగ్ అండ్ ఆప్టిమైజింగ్, ఇంతకుముందు నెసెసరీ, క్రూషియల్ ఏ విధంగా వచ్చిందో చూడండి. మ్యాక్సిమైజింగ్ కంటే ఆప్టిమైజింగ్ ఎక్కువ మీనింగ్ ఇస్తుంది, ఓకేనా. సో ఒకటి మొత్తం అవుటర్ పార్ట్ని తీసుకోవడం అనేది మ్యాక్సిమైజింగ్, అందులో ఇంప్రూవ్ చేయడం అనేది ఆప్టిమైజింగ్,
ఓకేనా, అంటే డేను ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో చూడండి, ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు స్పేస్ ఏ డైలీ స్కెడ్యూల్. అసలు ఫస్ట్ స్టెప్ ఓకేనా ఏంటిది, ఈజ్ టు ఏ డైలీ స్కెడ్యూల్. డైలీ స్కెడ్యూల్ ఏం చేయాలి, ఇగ్నోర్ చేయాలా? అసలు ఇదంతా చూస్తే మనకు టైం టేబుల్ గురించి పాజిటివ్గానే చెప్తున్నాడు కదా, కాబట్టి పాజిటివ్గానే మనకి ఈ వర్డ్స్ రావాలి. ఓకేనా, ఈజ్ టు స్పేస్ ఏ డైలీ స్కెడ్యూల్. ఇగ్నోర్ చేయాలా? కాదు, అసలు టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అంటున్నాడు కాబట్టి ఇగ్నోర్ చేస్తే ఎలా అవుతుంది, కాబట్టి ఆప్షన్ ఏ కెన్ బి ఎలిమినేట్. క్రియేట్ ఏ డైలీ స్కెడ్యూల్, ఇది అవుతుంది. ఇక్కడ చూడండి, ఎలిమినేట్ ఏ డైలీ స్కెడ్యూల్, ద ఫస్ట్ స్టెప్. అసలు మనం సక్సెస్ కావాలంటే డైలీ స్కెడ్యూల్ని ఎలిమినేట్ చేయాలా? కాదు, ఇక్కడ కాంటెక్చువల్గా సెట్ కాదు. చెరీష్, చెరీష్ అంటే ఇక్కడ ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కావడం, ఓకేనా, అనుభవించడం అంటాం. అసలు ఫస్ట్ టైం టేబుల్ క్రియేట్ చేస్తే కదా దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యేది, కాబట్టి ఇది చెరీష్ అనేది ఇక్కడ కాదు. బ్యూల్డ్, బ్యూల్డ్, క్రియేటివ్, ఈ రెండు మనం కంపేర్ చేస్తే ఓకేనా, సో ఒకటి ఫిజికల్గా చేయడం అనేది బ్యూల్డ్ అవుతుంది, కానీ ఇక్కడ ఏంటంటే క్రియేట్. ఓకేనా, సో ఇక్కడ ఏంటండి మనకి ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఆప్షన్ బి ఈజ్ మోర్ అప్రాప్రియేట్. ఓకేనా, సో ఇది కాదు, అంటే ఎక్కువ మీనింగ్ ఇచ్చేది క్రియేట్. ఏ విధంగా అయితే నెసెసరీ క్రూషియల్ ఉందో, క్రూషియల్ లాగా క్రియేట్, నెసెసరీ లాగా బిల్డ్, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో స్టార్ట్ బై లిజనింగ్ యువర్ స్పేస్ ఏంటండి టాస్క్స్ అండ్ ప్రియారిటైజ్ దెమ్. స్టార్ట్ బై లిజనింగ్ యువర్. ఓకేనా, సో ఇక్కడ యువర్ ఏం కావాలి? ఓకే, సో ఈ పార్ట్లో చూస్తే ఓకేనా, యువర్ ఫేవరెట్ టాస్క్స్, ఓకేనా, ఎసెన్షియల్ టాస్క్స్, ర్యాండమ్ టాస్క్స్, అన్నెసెసరీ టాస్క్. చూడండి, ఇక్కడ స్టార్ట్ బై లిజనింగ్ యువర్ అన్నెసెసరీ టాస్క్, అసలు అన్నెసెసరీ టాస్క్లు కనుక పెట్టామనుకోండి, ఓకేనా, అక్కడ ఏమవుతుంది మనకి అంత స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పాజిటివ్ వర్డే రావాలి మనకి. బోరింగ్, అగైన్ నెగిటివ్ వర్డ్. ఓకేనా, ర్యాండమ్, ఏది పడితే అది అన్నట్టు కాదు కదా, కాబట్టి ఆప్షన్ సి కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. ఇప్పుడు ఫేవరెట్ ఎసెన్షియల్ చూడండి, స్టార్ట్ బై లిజనింగ్ యువర్ స్పేస్ టాస్క్స్ అండ్ ప్రియారిటైజ్ దెమ్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటి, ఫేవరెట్ అనేది ఎసెన్షియల్ అనేది ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఏది అత్యంత ముఖ్యమో దాన్ని ప్రియారిటైజ్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, ప్రియారిటైజ్ ఏ చేస్తాం, మన ఫేవరెట్ కాదు. ఓకేనా, ఏది ఇంపార్టెంట్ కానిది కూడా ఫేవరెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫేవరెట్ ఏది పడితే అది కాదు, మనకి ఏది ఇష్టమైతే అది కాదు, ఏది ఇంపార్టెంటో అది ప్రియారిటైజ్ చేయాలి, అంతే కదా. కాబట్టి ఏంటండి ఎసెన్షియల్. ఓకేనా, యువర్ ఎసెన్షియల్ టాస్క్ అండ్ ప్రియారిటైజ్ దెమ్. ఓకేనా, సో వాటిని ప్రియారిటైజ్ చేయాలి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అలోకేట్ స్పెసిఫిక్ టైమ్ స్లాట్స్ ఫర్ ఈచ్ టాస్క్ అండ్ స్టిక్ టు యువర్ స్కెడ్యూల్. అవాయిడ్ స్పేస్ డిస్ట్రాక్షన్స్. ఏవి అవాయిడ్ చేయాలి, డిస్ట్రాక్షన్స్. ఓకేనా, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ అవి చూడండి, అవాయిడ్ స్పేస్ ఎంటైసింగ్ డిస్ట్రాక్షన్స్. ఓకేనా, అంటే ఊరించే డిస్ట్రాక్షన్స్. అసలు డిస్ట్రాక్షన్స్ అనే నెగిటివ్ వర్డ్, ఇది పాజిటివ్. ఎలిమినేటింగ్, ఇక్కడ చూడండి, అవాయిడ్ ఎలిమినేటింగ్ డిస్ట్రాక్షన్స్. ఓకేనా, మీ కాన్సన్ట్రేషన్ కోల్పోయేది ఏదైతే ఉంటుందో వాటిని. ఓకేనా, ఇక్కడ అవాయిడ్ ఎలిమినేటింగ్ డిస్ట్రాక్షన్స్. చూడండి, ఎలిమినేటింగ్ డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయమంటున్నాడు, అంతే అవుతుందా? కాదు. ఓకేనా, డిస్ట్రాక్షన్స్ ఎలిమినేట్ చేయడాన్ని అవాయిడ్ చేస్తే ఎలా? ఓకేనా, అంతే కదా. అవాయిడ్ చేయాల్సింది ఏంటి, ఏ డిస్ట్రాక్షన్స్ని చేయాలి? ఓకేనా, ఎంబ్రేసింగ్ కాదు, అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్ను తీసేయాలి. ఓకేనా, మీరు చదువుతున్నారు అనుకోండి, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, అవి ఇక్కడ ఏంటి అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్, వాటిని ఏం చేయాలి, అవాయిడ్ చేయాలి. ఓకేనా, మంచి థాట్స్ వస్తున్నాయి అనుకోండి, అవాయిడ్ చేయాలా? అది కాదు. కాబట్టి ఏంటండి అన్నెసెసరీ. సో ఆప్షన్ ఈ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ అండ్ స్టే స్పేస్. ఓకేనా, సో ఇక్కడ ఏంటండి స్టే, ఆ తర్వాత మనకి V3. ఓకేనా, సో ఈ వర్బ్ గురించి తర్వాత చెప్తాను. స్టే డిస్ట్రాక్టెడ్ అవుతుందా, డిస్ట్రాక్టెడ్గా అంటే కాన్సన్ట్రేటెడ్గా ఉండొద్దు అని అంటున్నాడు. ఉండాలి కదా, మెయిన్గా ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, కాబట్టి ఆప్షన్ బి కెన్ బి ఎలిమినేటెడ్. స్టే రిలాక్స్డ్ ఆన్ యువర్ గోల్. ఓకేనా, రిలాక్స్గా ఉంటే అక్కడ మనం ఏంటంటే అచీవ్ చేయకపోదాం. ఆతృతగా, ఇది కూడా నెగిటివ్ వర్డ్. ఎయిమ్ వచ్చిందంటే ఎటు రావాలి, కానీ ఇక్కడ ఏముంది, ఆన్ ఉంది, కాబట్టి ఆప్షన్ ఈ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. సో ఏంటండి స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ గోల్స్. ఓకే, రిమెంబర్ దట్, ఏం రిమెంబర్ చేయాలి, రిమెంబర్ దట్ ప్లానింగ్. ఓకేనా, ఎలాంటి ప్లానింగు, ఇది నౌను, ఇక్కడ అడ్జెక్టివ్ పార్ట్ రావాలి. హఫసర్డ్, హానికరమైన ప్లానింగు. ఓకేనా,
హానికరమైన ప్లానింగ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇది పాజిటివ్ ఉంది కదా మనకు, కాబట్టి ఇది నెగిటివ్ వర్డ్. ఓకేనా? సో స్ట్రాటజిక్ ప్లానింగ్ ఇది ఓకే. ర్యాండమ్ ప్లానింగ్ అనేది నెగిటివ్. స్పాంటేనియస్ ప్లానింగ్ అంటే చూడండి అప్పటిదప్పుడు చేయడం, ఒక పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. ఓకేనా? గుడ్ ప్లానింగ్ ఇది ఓకే, బట్ ఇక్కడ ఈ రెండింటితో కంపేర్ చేస్తే స్ట్రాటజిక్ ఈజ్ మోర్ అప్రాప్రియేట్. ఓకే, నేను ఇప్పుడు మీకు జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకేనా? సో దీనికి సపరేట్గా అసలు క్లోజ్ టెస్ట్ను ఏ విధంగా చేయాలి అనే దానిపైన వీడియో చేస్తాను. ఓకేనా? సి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు దిస్ పర్టికులర్ close test, you may ask them in the comment section below. I will try to answer them. If you are watching our channel for the first time, consider subscribing to our channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, so you can comment your suggestions also in the comment section. Okay, సో ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒకటి కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. ఓకే, సో మీకు యూజ్ అవుతుందా అనే దానిపైన. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇదంతా కూడా మనం క్లోజ్ టెస్ట్ చేసినప్పుడు ఇదంతా ఒకసారి చదవాలి. ఓకే, నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాలేదు. టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ చెప్పాను. మీరు ఫస్ట్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి ఇక్కడ లాగా చదివితే టైం మేనేజ్మెంట్ గురించి, సక్సెస్ గురించి ఇదంతా కూడా పాజిటివ్గా చెప్పాడు. కాబట్టి మనం పాజిటివ్ వేలోనే వెళ్ళాలి. ఇది నెగిటివ్గా ఉందనుకోండి, నెగిటివ్ వర్డ్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? కాబట్టి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా క్లోజ్ టెస్ట్ చాలా ప్రాక్టీస్ చేయండి. ఇది రావాలంటే గ్రామర్ రావాలి, వొకాబులరీ పార్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ మనకు సెట్ అవుతాయి అనిపిస్తుంది, కానీ ఓకేనా అక్కడ ఓన్లీ 1 వర్డే అప్రాప్రియేట్గా సెట్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ.